శుభం వ్యాప్తి శ్రీ గురుభ్యో నమః. ఈ తెలంగాణ ఎలక్షన్సే కాకుండా మనకు దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ హవా బీజేపీ హవా ఎలా ఉంటుంది, తెలంగాణ ఎలా ఉంటుంది, ఇవన్నీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. దాని మీద ఏంటంటే కొన్ని చక్రాలు చెక్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తాయి. బలం పెరుగుతుందా తగ్గుతుందా, యోగము పెరుగుతుందా తగ్గుతుందా. సో మనం అలా తీసుకున్నప్పుడు బీజేపీకి యోగం పెరుగుతుందా తరుగుతుందా. 400+ అని మోదీ గారు అంటున్నారు. చాలా బాగుంది, చక్కగాను. ఆయన రామ జన్మభూమిలో రాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత 400+ కానీ ఆలోచనలో ఆయన వెళ్తున్నారు. ఆ వేడి, ఆ స్పీడు వేరు, యోగం వేరు. ఇప్పుడు మన మోడీ గారిది కూడా మనం ఒకసారి తీవాల్సి వస్తుంది. బీజేపీ పార్టీది, మోడీది కూడా ఒకసారి చూడాల్సి వస్తుంది. మోడీ గారిది అలా మనకు ఎందుకు చూస్తున్నాం అంటే, బేసిక్గా ఆయన జాతకంలో వృశ్చిక రాశికి మే 1వ తారీఖు వరకు అర్ధాష్టమి అంటే గురుబలం ఉండదు, కానీ అర్ధాష్టమి శని అయితే కనబడుతుంది. అంటే అర్ధాష్టమి శని ఏం చేస్తాడు, మన అష్టమి శని ఏం చేశాడు కేసీఆర్కి మనం చూసాము. అర్ధాష్టమి శని ఏం చేస్తాం, అందులో సగభాగం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే మరీ అంత కింద పడిపోయినా ఎంతో కొంత కింద పడేస్తాడు. వాడు డ్యూటీ పడి చేయాలి కదా. సో డ్యూటీ పడి చేయాలంటే ఇంత ముందు కంటే ఎంతో కొంత బలం తగ్గుతుంది. ఏది టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్, ఎంపీ సీట్స్ ఏవైతే ఉన్నాయో లోక్సభలోని, ఆయనకి ఇండివిజువల్గా బీజేపీ పార్టీకి ఆయనకి కొంతవరకు ఆ స్ట్రెంగ్త్ కొంతవరకు తగ్గుతుంది. ఎప్పటి వరకు అంటే మనకు ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ టైంలో అర్ధాష్టమి ఉంది కాబట్టి, ఓకే ఎలక్షన్స్ మే 1 తర్వాత కాబట్టి, మన లెక్క ప్రకారం చూసుకుంటే మే 1 తర్వాత దాని యొక్క ప్రభావం మొదలైంది కాబట్టి అప్పటికి గురుబలం యాడ్ అవుతున్నాయి. సో గురుబలం అనేది యోగము, అర్ధాష్టమి శని అనేది అవయోగము. సో ఈ అవయోగం ఉంటుంది, ఈ యోగము ఉంటుంది. అంటే ఏంటంటే రెండు ప్యాటర్న్లకి వెళ్తుంటాయి. మోదీ గారి యొక్క ప్రభుత్వంలోని వెళ్తున్నప్పుడు ఏంటవుతున్నాయంటే, ఇంతకుముందు అనుకున్న 400 సీట్లు వస్తాయంటే ఛాన్సెస్ చాలా తక్కువ. ఒక 300 లాస్ట్ టైంలోకి వస్తుంటే అది లాస్ట్ టైం వచ్చిన యోగం అది. మరి అర్ధాష్టమి శని దానికంటే కొంత తగ్గించాలి, కానీ పెంచడు కదా వాడు. సింపుల్ లాజిక్ మాట్లాడుకుందాం, ఇవన్నీ వదిలేయండి అందరి గురించి. సో ఏమవుతుంది, లాస్ట్ టైం కంటే ఎంతో కొంత ఇండివిజువల్ బలం తగ్గుతుంది. అంటే నేను ఇండివిజువల్గా ఆయన ప్రభుత్వాన్ని నిలబెట్టాను లాస్ట్ టైం. సో ఈసారి అందరు కూటమితో కలిసి ప్రభుత్వం నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ ప్రభుత్వం చేయాలంటే అందులో కొంత అవమానపడాల్సి వస్తుంది. ఎందుకంటే అర్ధాష్టమి శని ఏదో రకంగా అవమానించడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఆయన లేవనెత్తున్నారు. ఆయన అంటే ప్రభుత్వం లేవనెత్తుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకుంటే ఈ ఎలక్ట్రానిక్ ఎస్బీఐలో డిపాజిట్స్ అని చెప్పి నేషనల్ లెవెల్లో న్యూస్లన్నీ వస్తున్నాయి. అంటే ఒక్కొక్క పార్టీ ఎంత డిపాజిట్స్ డొనేషన్స్ వచ్చాయి అనే దాన్ని చూస్తే హైయెస్ట్ బీజేపీ, తర్వాత చూస్తే కాంగ్రెస్, తర్వాత మన ఆమ్ ఆద్మీ పార్టీ, ఇలా రకరకాల అందరికీ ఎంతో కొంత అక్కడ మనకు తెలంగాణ పార్టీ కూడా డిపాజిట్స్ వచ్చినట్టు గాను పార్టీ ఫండ్స్ కింద మనకి ఇవన్నీ కనబడుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఒక పెద్ద ఇష్యూ కింద మారుతాయి. అలాగే మన జరిగిన కేజ్రీవాల్ యొక్క ఇష్యూ కూడా, లిక్కరే స్కామ్ కూడా, ఇవన్నీ ఏంటంటే ఒక నెగిటివ్గా మనం స్టార్ట్ చేసాం. అంటే అవతల వాళ్ళ మీద, అంటే బీజేపీ అనేది అవతల వాళ్ళ మీద యొక్క నెగిటివ్ ఎనర్జీని చూపించిన ప్రయత్నం చేశారు. అందుకే చూపించినప్పుడు ఏంటంటే మనం అందులోకి వెళ్తున్నప్పుడు మనకు కూడా కొంత బురద అంటుకుంటుంది. మనం ఏంటంటే చక్కగా కలవ పువ్వు తీద్దామని వెళ్తాం బురదలోకి, మన కాళ్ళకి కూడా బురద అంటుకుంటుంది కదా. అలాగా ఒక గులాబీ పువ్వు టచ్ చేయాలని ట్రై చేసాం, మనకు ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది కదా. జాగ్రత్తగా ఎంతో జాగ్రత్త తీయాలి ఏం చేసినా కూడా. అలాగా ఈ యొక్క ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ మధ్య గత 15 రోజుల్లో మొదలైన ఇష్యూస్ నేషనల్ లెవెల్స్ ఉన్నాయి. ఇది కొంత స్ట్రెంగ్త్ని బలహీనపరుస్తుంది బీజేపీ. ఓవరాల్గా బీజేపీ అని ఇంకా బలం, అంటే ఎనర్జీ ఉన్నదని మనం అనుకుంటాము. బట్ ఏంటంటే కొంత స్ట్రెంగ్త్, కొన్ని మూలిక అంటే ఇంపార్టెంట్ అయిన ప్లేసెస్లో ఎంపీ సీట్స్లో కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందన్నమాట. సో ఏదైనా ఎప్పుడైనా జరగచ్చు అన్నదానికి అర్ధాష్టమి శని అని చూపిస్తుంది. మనకు ఒక చిన్న ఎలక చాలు కన్నం చేసుకుని లోపల రావడానికి, ఇల్లంతా పాడు చేయడానికి. సో అలా బీజేపీలోనే ఒక చిన్న ఇనిషియేటివ్ తీసుకుని ఎవరైనా అందులో జరిగిన ఏదైనా చిన్న పొరపాటు కానీ అర్ధాష్టమి శని సమయంలో బయటకు లేవనెత్తితే మాత్రం ఇంకో 10 సీట్లు పడిపోయే అవకాశం ఉంటుంది. ఈసారి ఎలక్షన్ స్ట్రెంత్లో మాత్రం ఇట్స్ నాట్ సో ఈజీ. డెఫినెట్గా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు, కానీ విత్ ది హెల్ప్ ఆఫ్, ఎవడు చూస్తే వసుదేవంతుడు వాడి గాడిద గాలి పట్టుకున్నారని ఒక సామెత ఉంది. ఎవరి కాళ్ళు పట్టుకోవాలో, ఎవరిని మధ్య చేసుకోవాలో రకరకాలుగా సీక్వెన్సెస్ అని మారిపోతాయి నేషనల్ లెవెల్లో కూడా. అలా మారితేనే కానీ వ్యవహారం నడవదు. ఎందుకంటే ఎంపీస్ అనేది ప్రతి రాష్ట్రం నుండి కొంతమంది రావాలి, వస్తేనే కానీ ఈసారి ఖచ్చితంగా ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయలేరు. ఎన్డీఏ కూటమిలో కొంతమంది ఉంటారు, కొంతమంది ఏమో కూటమిలో లేకపోయినా బయట నుండి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. లాస్ట్ టైం మనం 2019లో ఇటువంటి సీక్వెన్స్ లేదు, ధైర్యంగా 5 సంవత్సరాలు నడిపారు. కానీ ఈసారి మాత్రం ఇలాంటివన్నీ జరుగుతాయి. తర్వాత ఈ అర్ధాష్టమి శని ఏడాదంతా ఉంటుంది. అలా గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా ఈజ్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కాబట్టి
ఈ అర్ధాష్టమ శని ఇంకో ఏడాది ఉంది. నేను ఫ్యాన్స్నే ఆయన చేసే కొన్ని పనులకి, అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చేసే కొన్ని పనులకి ఐఎమ్ ఆల్సో అప్రిషియేట్, అంటే నాకు కూడా చాలా ఆనందం కలుగుతుంది. కానీ ఏంటంటే గవర్నమెంట్ చేసే కొన్ని పనులకి జాతకానికి సంబంధం లేదు. జాతకం వేరు, అది వేరు. సో జాతకంలో కనబడేది చెప్తున్నాను. ఎన్నో గొప్ప పనులు చేసినా కూడా ఒక్కొక్కసారి బలహీనపడిపోతారు, పార్టీలో గెలవకపోవచ్చు, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇక్కడ ఏంటంటే 400 సీట్లు అనుకునే దాన్ని అవుట్ ఆఫ్ వే అని చెప్పచ్చు. లాస్ట్ టైం పడిన యోగం కంటే అర్ధాష్టమ శని ఎంతో కొంత అవయోగం చేస్తుంది కాబట్టి డెఫినెట్గా లాస్ట్ టైం వచ్చిన సీట్ల కంటే తక్కువే వస్తాయి నా లెక్క ప్రకారం అయితే. ఎందుకంటే ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి కాబట్టి. గురుబలం ఉంది కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. గురుబలంతో మే 1 నుండి గురుబలం, ఆ తర్వాత ఎలక్షన్స్ అవుతాయి కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. కానీ ఎంత గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి ఎవరిని రిక్వెస్ట్ చేసుకోవాలి, ఎన్డీఏలోకి రమ్మనమని, లేకపోతే ఎన్డీఏ మొత్తం యాడ్ చేస్తే కానీ పని జరగదు. ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి దీనికి తోడంటే కుజుడు రాజే కూర్చున్నాడు ఈ సంవత్సరం. పంచాంగ రీత్యా మనం చూస్తున్నాం కదా, మనం క్రోధినామ సంవత్సరంలోని కోపానికి సంబంధించిన కొంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ క్రోధంతో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఏంటంటే, ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వల్ల బర్న్ అయిపోతాయి, మంచి అట్మాస్ఫియర్ పూర్తిగా పాడైపోతుంది. సో ఈ రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే వృశ్చిక రాశి అధిపతి కుజుడే ముఖ్యమంత్రి, మన ప్రధానమంత్రి గారి యొక్క జాతకంలో. సో ఆ కుజుడే అగ్నితత్వంలో ఉన్నాడు. అగ్నితత్వంలో ఉంటే ఆ అగ్నితత్వం ప్రజాస్వామ్యానికి పనికి వస్తుందా? ప్రజల్లో ముందుకెళ్ళడానికి, అంటే మోనార్క్గా ముందుకెళ్తే మన ప్రజారాజ్యంలో మనకు బలం పెరుగుతుందా అనేది చూస్తున్నాం. రకరకాల రాష్ట్రాల్లో ఈ మోనార్క్గా వ్యవహరించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కూడా చూస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా సీట్స్ తగ్గుతాయి. తర్వాత కూటమిని అందరినీ కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం అవుతుంది. సో అలా అవకాశం కలిగిన ఆయన ఇండివిజువల్గా అర్ధాష్టమ శని ప్రభావం ఇంకా 2025 మే వరకు ఉంది కాబట్టి ఈ లోపల ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, వాటి మీద లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ కూడా అవుతాయి. ఈ కాంట్రవర్సీస్లో ఆయన నలిగిపోతారు. డెఫినెట్గా అందులో ఆయనకి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇంకా వివరంగా, ఎందుకంటే ఎక్కువ వివరంగా వెళ్ళకూడదు ఇండివిజువల్ జాతకాన్ని, ఎందుకంటే ఇది యూట్యూబ్లో చెప్తాం కాబట్టి. సో ఇవన్నీ ఆయన జాతకంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఈసారి బీజేపీ మాత్రం అంత కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళి సక్సెస్ అవుతుంది మాత్రం నేను చెప్పలేము. ఏదైనప్పటికీ అన్నిటికీ ఒక మార్గం, అంటే ఒక రెమెడీ అనుకోండి. అన్నిటికీ ప్రజాస్వామ్యంలో ఏ విధంగా అయితే పాలనలో ముందుకెళ్ళడానికి ఒక ప్రాసెస్ ఉందో, అలాగే జాతకంలో కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయని కనబడినప్పుడు దాని పరిష్కార మార్గంగా యజ్ఞయాగాలు అనుకోండి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి, ఇవన్నీ చేయడం వల్ల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల యొక్క మనన పొందడానికి చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క ఆశీర్వచనం, ఆత్మ ఆనందపడినప్పుడు ఆ బ్లెస్సింగ్స్ అనేది మనకు మళ్ళీ సపోర్ట్ అవుతుంది. అలాగే దైవబలం, ప్రజాబలం, దైవబలం ఇవన్నీ కూర్చుకుంటూ మనం యజ్ఞయాగాలు చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే కొన్ని ఇష్యూస్ నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.